ఐపీఎల్ 2024 సీజన్లో పంజాబ్ కథ ముగిసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన రెండో జట్టుగా ముంబై ఇండియన్స్ తో జతకట్టింది. మరోవైపు విజయం సాధించిన ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లకు 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 92 సెంచరీ మిస్ చేసుకున్నాడు. రజాత్ పటిదార్ 23 బంతుల్లో 55, కెమెరాన్ గ్రీన్ 27 బంతుల్లో 46 రాణించారు. పంజాబ్ బౌలర్లో హర్షల్ పటేల్ 3, అరంగేట్ర ప్లేయర్ విద్వాత్ కనేరప్ప 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయింది. రోసో 27 బాల్లో 61 టాప్ స్కోరర్గా నిలవగా ఆర్సీబీ బౌలర్లో సిరాజ్ 3 వికెట్లు, స్వప్నల్ సింగ్, ఫెర్గుసన్ తలో 2 వికెట్లు తీశారు. అయితే భారీ ఛేదనకు దిగిన పంజాబ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ప్రభుసిమరన్ సింగ్ 4 బంతుల 6ను స్వప్నల్ సింగ్ తొలి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. కానీ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన రోసో ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. బెయిర్స్టోతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 4.1 ఓవర్లను 50 పరుగుల మార్కును అందుకున్నారు. పంజాబ్ పవర్ ప్లేలో 75 పరుగులు సాధించింది. 6వ ఓవర్లో బెయిర్స్టో అవుట్ అయినప్పటికీ రోసో బౌండరీలు మోత మోగించాడు. ఈ క్రమంలో 21 బంతులు అర్ధ సెంచరీ బాధేశాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న రోసోను కరణ్ శర్మ అవుట్ చేశాడు. 10 ఓవర్లకు పంజాబ్ 114-3తో ఛేదనలో గట్టి పోటీనిచ్చింది. కానీ ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పంజాబ్ పై ఒత్తిడి పెంచారు. 125-3తో ఉన్న పంజాబ్ 56 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లు కోల్పోయింది. శశాంక్ 19 బంతుల 37, శామ్ కరణ్ 16 బంతుల 22 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి కూడా మంచి ఆరంభం లభించలేదు. డూప్లిసిస్ 7 బంతుల 9, విల్ జాక్స్ 7 బంతుల 12 నిరాశపరిచారు. కానీ ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన రజాత్ పటిదార్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఆది నుంచే దూకుడుగా ఆడిన పటిదార్ 21 బంతుల హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 10 ఓవర్లకు బెంగళూరు 119-3తో ఉన్నప్పుడు వరుణుడి రాకతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. కాసేపటికే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభించారు. రజాత్ పటిదార్ అవుట్ అయిన అనంతరం కెమెరాన్ గ్రీన్ తో కలిసిన కోహ్లీ బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలోనే 32 బంతుల అర్ధ శతకం సాధించాడు. ఆ తర్వాత కోహ్లీ మరింత చెలరేగాడు. సొగసైన బౌండరీలు కళ్ళు చెదిరే సిక్సర్లతో అలరించాడు. అయితే శతకం దిశగా సాగుతున్న కోహ్లీ హర్షదీప్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. భారీ షాట్ కు ప్రయత్నించి 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోసో చేతికి చిక్కాడు. ఆఖరులో దినేష్ కార్తిక్ 7 బంతుల 18 బ్యాట్ జల్పించాడు. ఆర్సీబీ ఆఖరి 5 ఓవర్లో 77 పరుగులు చేసింది. అయితే చివరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ కేవలం 3 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.